నమస్తే అండి, నేను డాక్టర్ సరిత, ప్రొఫెసర్ ఎండోడాంటిస్ట్ ఇంప్లాంటాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్. మా బ్రాంచెస్ హిమాయత్ నగర్లోను ఖైరతాబాద్లోనూ ఉన్నాయండి. ఇప్పుడు పేషెంట్కి ఈ ఏరియా అంతా పెయిన్ ఉందండి. దీనికి కారణము ఈ జ్ఞానదంతం అనమాట. జ్ఞానదంతం అనేది స్ట్రైట్గా ఉండి పుచ్చిపోయి ఉంటే కనుక అది తప్పనిసరిగా తీయించేసుకోవాలి. ఓకే, మీరు గనక మనం చూస్తే ఇంట్రాఓరల్ కెమెరాలో చూస్తే గనక పేషెంట్ పెయిన్తో వచ్చారండి. మనం ఇంట్రాఓరల్ కెమెరాలో కనుక చూస్తే గనక ఆ పన్ను మనకి పైన ఎనామిల్ పొరంతా పోయి ఉంది, డెంటిన్ ఎక్స్పోజ్ అయి ఉంది. సో ఆ సెన్సిటివిటీ ఉంటుంది. ఇంకా కొంచెం లోపల పెట్టి చూస్తే గనక మనం పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది జ్ఞానదంతం అండి. ఓకే, జ్ఞానదంతము మీకు ఒక వాల్ పూర్తిగా పోయింది, పూర్తిగా పోయి ఆ చిగురంతా ఆ వాల్ లోపలికి వచ్చేసింది అనమాట. ఓకే, దాని మూలనే మీకు పెయిన్ రావటము, తర్వాత ఈ వాపు రావటము. ఓకే, దీనికి ఆ జ్ఞానదంతం తీయించేసుకోవటం మంచిది మీకు. ఓకే, తీయించుకోవటం ఎందుకు మంచిది అంటే ఆ పైన కూడా పన్ను లేదు ఆవిడకి. ఓకే, ఒకవేళ దంతం కొంచెం ఒక మాదిరిగా ఉంటే గనక మనం ఆ జ్ఞానదంతానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి మనం ఆ టూత్ని కాపాడొచ్చు. జనరల్గా మనకి చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే క్లీనింగ్ తర్వాత, నేను క్లీనింగ్ ముందు నా పళ్ళు బాగానే ఉండేవండి, గట్టిగానే ఉండేవి, క్లీనింగ్ అయిన తర్వాత పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేసాయండి, క్లీనింగ్ తర్వాత నా పళ్ళన్నీ జివ్వుమని లాగుతున్నాయండి, క్లీనింగ్ తర్వాత పళ్ళు కదులుతున్నాయండి, లేకపోతే ఇలాంటి అపోహలు మనకు చాలా ఉంటాయి. క్లీనింగ్ అంటే ఏంటంటే మనం పన్నునేమి చేయమండి, పన్ను పైన పట్టున్న గారని మాత్రమే తీస్తామన్నమాట. ఒక సింపుల్ ఇది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ పేషెంట్ క్లీనింగ్కి వచ్చారు. ఓకే, సంవత్సరానికి ఒక విజిట్. అమ్మ ఒకసారి మీరు చెయ్యమండి. ఓకే, ఇది ఆవిడ గోరు. ఓకే, సో మీ పంటి కన్నా కూడాను దిస్ ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్ కదండి. ఓకే, ఏం అవ్వట్లేదు కదా. ఓకే, సో మీ పన్ను enamel is 2.5 times more stronger than the bone itself. ఓకే, సో అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోమాకండి. సంవత్సరానికి ఒకసారి వచ్చి డెంటిస్ట్తో చెకప్ చేయించుకోండి. మీకు అవసరం అయితే కనుక క్లీనింగ్ చేయించుకోండి. క్లీనింగ్ మూలన మీకు పళ్ళు జివ్వమని అంటమో, పళ్ళ మధ్యన గ్యాప్లు రావటమో అలాంటివి ఏమీ జరగదు. అప్పటి వరకు పళ్ళ మధ్య అంతా పాచి పేరుకుపోయి ఉంటుంది కాబట్టి ఆ పాచి తీసేస్తాం కాబట్టి మీకు పళ్ళ మధ్యన గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది, అంతే.